నమస్కారం, ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. మిత్రులారా, ఈరోజు సిఐటియు వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా సిఐటియు గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో మళ్ళీ విఓఎల్గా ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కనీస వేతనం అందరికీ 18,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు డ్వాక్రా మహిళలను రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు లక్షాధికారులను చేస్తా, కోటేశ్వర్లను చేస్తా అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ నిజంగానే అందుట్లో వాళ్ళ కోసం శ్రమ చేసేటటువంటి విఓఏలను కనీస వేతనం అమలు చేయకుండా ఈరోజు 5,000 జీతంతోనే, గతంలో పెంచిన జీతంతోనే నేటి వరకు నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మళ్ళీ వీళ్ళకు ప్రమాద బీమా కానీ, ఈఎస్ఐ కానీ, ఒక పిఎఫ్ కానీ ఏది లేకుండా ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అన్ని రకాల డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి అన్ని సేవలు వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పటికైనా విఓఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి విఓఏల సమ్మెకు సంపూర్ణంగా సిఐటియు మద్దతు తెలియజేస్తుంది. గతంలో గిట్ట ఆల్రెడీ సిఐటియుగా అనేక రోజులుగా పోరాడి విఓఏగా గుర్తింపు పొందినటువంటి యూనియన్ కాబట్టి, అందుకే వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈరోజు అనేక మందికి ఈరోజు హామీలు కురిపించి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇట్లా సమ్మెలు చేస్తూ, ధర్నాలు చేస్తూ, పక్కనే ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నుండి మన జిల్లా నుంచి ముఖ్యమైనటువంటి నేతలు ఇద్దరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గిట మన జిల్లా నుండే ఉన్నారు. మళ్ళీ ఈరోజు మహిళలుగా, ఈరోజు వివోఎల్గా పనిచేస్తున్నటువంటి మహిళలు తమ యొక్క చెల్లెళ్ళక, అక్కలక భావించి వెంటనే ఈ డిమాండ్లను నెరవేర్చాలి. వాళ్ళు ఎక్కడనో గొంతెమ్మ కోరికలు అడుగుతలేరు. వాళ్ళకి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పేదల ప్రభుత్వం అంటే నిజంగానే పేదలందరినీ రోడ్ల మీదకి తెచ్చి సమ్మెలు చేయించడం, ధర్నాలు చేయించడం సరైన పద్ధతి కాదని చెప్పి సిఐటియుగా హెచ్చరిస్తున్నాం. వెంటనే విఓఏల డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి మేము సిఐటియుగా జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు లేకపోతే మనకు గ్రామాలలో ఏ పండుగ రావు. మనకు ఏ తెలియాలన్నా వివరాలన్నా తెలుస్తాయి. మనం గ్రామ సంఘంలో పెట్టి అన్ని చెప్తూ ఉంటారు. లోన్ కావాలని వాళ్ళే చేసుకొని ఇక్కడ ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. అయినా గవర్నమెంట్కి కానీ, మా పై అధికారులకు కానీ, లేకపోతే గవర్నమెంట్లో ఇచ్చిన హామీలు ఇచ్చిన సీతక్క గారికి కానీ, సీఎం గారికి కానీ మా బాధలు కనిపించడం లేదు, అసలు వినిపించడం లేదు. 13 రోజుల నుంచి, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 13 రోజుల నుంచి మేము ఇక్కడ పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎండలో కూర్చుంటున్నాము. కనీసం దేనికోసం కూర్చుంటున్నారు అని పలకరించి నాదుడు కరువైపోయిండు. అదే విఓఏల నుండి పని తీసుకోవాలంటే పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా విఓఏలతో పని తీసుకుంటారు. ఏ పని వచ్చినా సరే విఓఏలతో పని తీసుకొని ఇప్పటికిప్పుడే పని కావాలి అని చెప్పేసి మాపై అధికారులంతా ఒత్తిడి పెట్టడం జరుగుతుంది. మాకు కూడా ఈ ఉన్న సమస్యలని మేము చూసుకోలేక మా హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాం. కనీసం హాస్పిటల్కి చూపించుకోవాలన్నా కూడా 5,000 వేతనం సరిపోవడం లేదు. కనీసం విఓఏలో ఒకరు ఉన్నారు, గ్రామ స్థాయిలో పనిచేస్తున్నారు. మహిళా సంఘాలను 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తాము అన్న కంకణం సీఎం గారు కట్టుకున్నారు. కానీ అది ఏ విధంగా సాధ్యమవుతుంది అన్న విషయాన్ని మర్చిపోయి మహిళా సంఘాల వాళ్ళకు హామీలు ఇస్తున్నారు. దాని వెనుకల మా శ్రమ, మా గుడ్డితనంతో మేము బ్రతుకుతున్నాం. ఇంకా ఏ మహిళా సంఘాలైనా సంఘ సభ్యులకి 10 మందిని ఒక దగ్గర చేర్చాలంటే మాకు 1 గంట టైము, మా శ్రమ, మేము తిన్న తిండి కూడా అరిగిపోయి వీళ్ళ చుట్టూ తిరిగేసి మేము వీళ్ళని అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేయాలంటే మాకు ఎంత శ్రమ ఉంటుంది అనేది చేసే వాళ్ళకే తెలుస్తుంది. దాని ఫలితాలను అనుభవిస్తున్న వాళ్ళకు తెలీదు. కొంచెం ఇప్పుడు ఈ 13 రోజుల నుంచి మేము టెంట్ల కింద కూర్చున్నాము. కనీసం మా పైన అధికారులకు కొంచెం కూడా కృతజ్ఞత కానీ, కనికరం కానీ లేకుండా పోయింది. అంత కళ్ళ కనిపించడం లేదు. మేము ఇప్పుడు
మా వంతుగా మేము గ్రామ సంఘాలలో ఎంత సహాయం చేయాలి, ఎంత పని చేయాలి, మహిళలను ఎంత చైతన్యంగా మేము ముందుకు తీసుకెళ్ళాలి అనేది కంకణం కట్టుకొని పని చేస్తాము. మా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం లేదు. ఇక్కడ అసలు వృద్ధుల సంఘాలు అంటారు, మహిళా సంఘాలు అంటారు, వికలాంగుల సంఘాలు అంటారు, కిషోర బాలికల సంఘాలు అంటారు. ఉల్లాస్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి ఉల్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని అసలు మాకు తెలియదు అని అన్నా కూడా వాళ్ళ సామాన్లు దొంగతున్నా, బట్టలు ఉతుకుతున్నా పోయి వాళ్ళని గుంజుకొచ్చి మరి ఎగ్జామ్ రాపించినాము. ఆ ఫలితాన్ని కూడా మేము ఈరోజు మనస్ఫూర్తిగా స్వీకరించలేకపోయినాము. ఎవరు ఏం చేస్తున్నారు అనేది కనీసము పై అధికారులకు తెలియకపోయినా పర్వాలేదు, చూస్తున్న మీకు కూడా తెలియకపోతే మాకు ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది. మాకు 5,000 జీతంతో ఇక్కడ ఈ ఉద్యోగాన్ని చేయాలన్న ఇంట్రెస్ట్ మాకు కూడా లేదు. కానీ ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకోవద్దు, మా సంఘాల వాళ్ళంటే మా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము భావిస్తున్నాం కాబట్టి మిమ్మల్ని వదిలేసుకోలేకని మేము ఇంకో జాబ్ని చూసుకోలేకపోతున్నాం. మా ప్లేస్లో వస్తే ఎవరు చేస్తారో ఎవరు చేయరో మాకు తెలీదు. మీరందరూ మా ఫ్యామిలీలను కూడా మేము ఒకసారికి పక్కన పెట్టేస్తాం. మీరే మా ఊరంతా మా ఫ్యామిలీ అనుకొని మేము ఇందులో పనిచేస్తున్నాము. అయినా సరే మీకు మేము కళ్ళకు కనిపించట్లేదు. ఒక 5,000 జీతానికి ఎవరు పని చేయరు ఇందులో. అయినా మీరేమనుకుంటారంటే వాళ్ళకి వచ్చేది 20,000 వస్తుంది, 30,000 జీతం వస్తుంది, వాళ్ళకేంటి? మీరు మా గ్రామస్తులే మాకు శత్రువులుగా ఉన్నప్పుడు మేము ఇంకెక్కడ సాధించుకుంటాము? 13వ రోజు ఈరోజు మేము చేసే సమ్మెలో ఒక్క ఓబీలు కూడా మాకు వచ్చి మా ఊరు తరఫు నుంచి కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుగుతూ ఉన్నారు. మీకేంది, మీ పని మీరు చేసుకోండి, మీ సమ్మె మీరు చేసుకోండి, మా మీటింగ్లు మేము చేసుకుంటాం అనే విధంగా మీరు ఉన్నారు. కానీ అక్క చెల్లెలు మీకు చేతులెత్తి మొక్కుతున్నాము. మేము మీ దగ్గర పని చేయాలి, మిమ్మల్ని చైతన్యపరచాలి అని అంటే వివోకి ఒక్క వివోఏ ఖచ్చితంగా ఉండాలి. ఎంతమంది అయినా అధికారులు వస్తుంటారో పోతుంటారు. గ్రామాలలో ఉన్న వివోఏనే మీ దగ్గర మీ పక్కన ఉండి మిమ్మల్ని చైతన్యపరిచేది వివోఏ ఒక్కటి మాత్రమే. మమ్మల్ని గుర్తించండి, మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాము, మాకు సపోర్ట్ చేయండి. మేము అడుగుతున్న పెద్ద పెద్ద జీతాలు కాదు, 20,000 కనీస వేతనాన్ని అడుగుతున్నాము. మంచి చెడు మీ చుట్టూ తిరిగి మాకు మంచి చెడు జరిగినప్పటికీ మాకు ఉద్యోగ భద్రత లేదు. మాకు ఏమన్నా రోగాలు వచ్చిపోయినా మాకు ఇన్సూరెన్స్ లేవు. మేము ఇన్సూరెన్స్ కల్పిస్తూ మీ చుట్టూ మేము తిరుగుతున్నాము. పనిచేసే మాకు ఇన్సూరెన్స్ లేవు. మా ఇన్సూరెన్స్ల కోసం మేము పోరాటం చేస్తున్నాము. మాకు కనీస వేతనం 20,000 ఇవ్వాలని గవర్నమెంట్ శ్రమతో దోపిడీ చేసుకుంటా 1 గంట 8 గంటల పని దినాన్ని ఉంటే రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వం వేరు అంటారు. మళ్ళీ కేంద్ర నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి జీవోలన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మళ్ళీ ఈరోజు 282 జీవో వచ్చి 10 గంటలు పనిచేస్తారు అందరూ మా రాష్ట్రంలో అని చెప్తుంది. మళ్ళీ ఈరోజు అందరికీ ఈరోజు 8 గంటల పని దినం ఉందని చెప్పి ఆనాడు ఎంతో త్యాగాలు చేసి పోరాటాలు చేసి 8 గంటల పని దినాన్ని సాధించారు. మళ్ళీ ఈరోజు ఏం చేస్తుండ్రు? ఇలాంటి చట్టాలను మార్చేస్తారు, ఉన్నటువంటి హక్కులను తీసేస్తారు. ఈరోజు ఇటువంటి సమ్మెలు చేస్తే, ధర్నాలు చేస్తే హక్కులు లేదని చెప్పి తీసుకుపోయి పోలీసులను పెట్టో అధికారులను పెట్టో అణచివేస్తారు. ఇది ఎక్కడి దుర్మార్గం అని మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం హక్కులందరికీ ఉంది. ఒకసారి ఎమ్మెల్యేకు ఓటేస్తే 500కో బీరుకో బిర్యానీకో ప్రజలతో ఓటేసుకొని ఆయన ఎల్లకాలము జీవితాంతం తన కుటుంబాన్ని తనాన్ని తరతరాలుగా కూర్చొని తింటే గిట తరగని సంపద కూడబెట్టుకొని పోతున్నటువంటి దుర్మార్గులు ఈరోజు మనకు పాలకులుగా ఉన్నటువంటి పరిస్థితులలో మనం అందరం సిగ్గుపడాలి. ఎందుకోసం అంటే కోటేశ్వరులను చేసుడు పక్కన పెట్టు, కనీసం వాళ్ళ పెళ్లి తినడానికి పిల్లల్ని చదివించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలన్నీ బ్యాన్ చేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి పాలకులకు చేతగారు. ఈ రోజు మనం కోటేశ్వరులు ఎట్లా చేస్తారు? నీ ఇంట్లో సెల్ ఫోన్ ఉంది 1000 రూపాయలు రీఛార్జ్ చేస్తావు, నీ ఇంట్లో టీవీ ఉంది 1000 రూపాయలు రీఛార్జ్ చేస్తావు. ఈ రోజు ప్రతి ఇంట్లో 4 సెల్ ఫోన్లు ఉంటాయి. మళ్ళీ నువ్వు ఎన్ని లక్షాధికారులను చేస్తావు? నీవు వచ్చే భిక్షాధికారులు చేసే పరిస్థితి ఉంది. పాలకులు అంతా కానీ లక్షాధికారులను చేయరు. లక్షాధికారులు వాళ్ళైతే తప్ప కానీ అవి మాటలు చెప్పి మనల్ని మభ్య పెడతారు, ప్రజలను మభ్య పెడతారు, మాలాంటి వివోలను మభ్య పెడతారు. ఈ రోజు మాలాంటి కార్మిక సంఘాలు ఉన్నటువంటి కార్మికులు పనిచేస్తుంటే వాళ్ళ శ్రమటను దోపిడీ చేసుకుంటున్నారు తప్ప కానీ నిజమైనటువంటి వాళ్ళని, చిత్తశుద్ధి వాళ్ళని, మహిళలను గుర్తించి ఈ రోజు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీ పై మెరుగులు దిద్దుతున్న